ఎలక్ట్ అయిన పొలిటికల్ లీడర్ సరిగ్గా పనిచేయకపోతే వాళ్ళని రీకాల్ చేసే అధికారం కానీ అవకాశం కానీ అసలు ప్రజలకు ఉంటుందంటారా? ఇది అంటే ముఖ్యంగా యూకేలో, స్విట్జర్లాండ్లో, ఆస్ట్రేలియాలో, ఇంకా మంచి దేశాల్లో, అంటే ఫార్వర్డ్ థింకింగ్ ఉన్న దేశాల్లో వాళ్ళకి ఎలక్ట్ అయిన లీడర్ని రీకాల్ చేసే అవకాశం ఉంది. ఎట్లా అంటే ఒక ప్రజలందరూ ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరూ ఒపీనియన్ సంతకాలు తీసుకొని వాళ్ళు గనక మెజారిటీ నంబర్లో గనక ఉంటే ఆ పొలిటికల్ లీడర్ని రీకాల్ చేసే అవకాశం ఉంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎలక్ట్ అయిన పొలిటికల్ లీడర్ తప్పక పనిచేస్తాడు. ఆ అవకాశం కనుక మన దేశంలో కనుక ఉంటే ఓటు కంపల్సరీ వేయాలనే ఒకటి, రెండు రీకాల్ పొలిటికల్ లీడర్ని మనం రీకాల్ చేసేది మనకి కనుక వస్తే అది మంచి లీడర్సు, పనిచేసే లీడర్సు మనకి దొరికే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ప్రజలందరూ కూడా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో అప్రమత్తంగా ఉండి హిస్టరీ తెలుసుకొని కొంచెం మీ సమయం ఖర్చు చేసి ఏ లీడర్ ఎలాంటి వాళ్ళు, ఏ పార్టీ ఎలాంటిది, ఎవరు వస్తే మన భవిష్యత్తు బాగుపడుతుంది అని ఆలోచించి ఓటు వేయండి. తప్పనిసరిగా ఓటు వేయండి. ఈసారికి 100% ప్రజలు ఓటు వేసేటట్టుగా మీ పక్క వాళ్ళని, మీ చుట్టాలని, మీ ఫ్రెండ్స్ని అందరినీ మోటివేట్ చేయండి. మంచి లీడర్ని ఎన్నుకోండి. చివరిగా ఒక్క మాట, కులాలు, మతాలు, ప్రాంతాలు మనకి కూడు గుడ్డ పెట్టవు. అందుకని చక్కగా ఆలోచించి మీ ముందు, మీ కళ్ళ ముందు ఎవరు పనిచేస్తున్నారో ఆ లీడర్కి మాత్రమే ఓటేయండి. మంచి అభివృద్ధి చెందిన దేశంగా మారేటట్టు తోడ్పడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.